హలో అండి. పాజిటివ్ థింకింగ్ ఈ పదము చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత పాజిటివ్గా ఆలోచిద్దామన్నా సరే, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఇది నేను చేయగలనా, లేదా ఈ పనిలో నేను ఫెయిల్ అయితే అనే ఆలోచనలే వస్తూ ఉంటాయి కదా. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. ఆ స్టార్ట్ చేశాక దానిలో సక్సెస్ అవ్వకపోతే, నేను ఫెయిల్ అయితే అని నెగిటివ్ ఆలోచనలతో చేయాలి అనుకున్న పనిని మొదట్లోనే వదిలేస్తాము. అవునా కదా? ఇలా మీలో కూడా చాలామంది ఉన్నారు కదా. ఈ వీడియోలో మనము పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు పాజిటివ్గా ఎలా ఉండాలి అనే క్లారిటీ మీకు వస్తుంది. ఆ తర్వాత మీరు ఏ పని చేద్దామనుకున్నా సరే విజయం సాధించేలా ఉంటుంది. అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటి? మన ముందు ఎంత నెగిటివిటీ ఉన్నా దానిలో ఉన్న పాజిటివ్ మీదనే మనం ఫోకస్ చేయడం, అది ఏది జరిగినా అది మన మంచికే అనుకోవటము పాజిటివ్ థింకింగ్. అసలు మన ఆలోచనలకు ఉన్న రియల్ పవర్ తెలిస్తే మీరు ఒక్కసారి కూడా నెగిటివ్గా ఆలోచించరు. మీరు మీ లైఫ్లో పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకున్నారనుకోండి, మెల్లగా మీ లైఫ్లో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అవుతారు. మీరు సక్సెస్ అనేది అవుతారు. మనము ఒక పని స్టార్ట్ చేస్తాం కదా. బిజినెస్సే కానీ, జాబే కానీ, ఏదైనా కానీ మన లైఫ్ అనేది సాగాలి అంటే మనం ఏదో ఒక పని చేయాలి. ఆ పని మనం సక్సెస్ అవుతామా లేదా అని నెగిటివ్ థాట్స్ని వదిలేసేసి దానికోసము మనం ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. నువ్వు ఏదో ఒక పని అయితే చేయాలి. ఏ పని చేయకుండా ఉంటే జీవితం నడవదు కదా. నువ్వు అది సక్సెస్ అవుతుందా లేదా, ఫెయిల్ అవుతానేమో అనే ఆలోచనలు వదిలేసేసి దానికోసం ఎంత కష్టపడాలి అనటానికి దాని మీద ఫోకస్ పెట్టి అంత కష్టపడు. అప్పుడు దాని రిజల్ట్ అనేది నీకు కనిపిస్తుంది. ఒక 1 మంత్ చూడండి. ఆ 1 మంత్లో మనకి అనుకున్నంత రీచ్ రాలేదనుకో, దానికోసం ఇంకా కష్టపడాలి అని ఈ కష్టపడేది ఇంకా పెంచండి. దానికోసం ఇంకా కష్టపడి పని చేయండి. అంతేగాని నేను ఇంత కష్టపడ్డాను, నాకు దీంట్లో సక్సెస్ అనేది రావట్లేదు, ఫెయిల్ అయిపోతున్నాను, నేను సాధించలేకపోతున్నాను అని మాత్రం అనుకోవద్దు. దానికోసం ఇంకా కష్టపడి పని చేశారనుకోండి, నేచర్ కూడా మనం కష్టపడి పని చేస్తుంటే అది మనని సక్సెస్ రూట్లోకి తీసుకెళ్తుంది. మనం కష్టపడకుండా అవ్వదు అనుకుంటూ ఉంటే ఆ దేవుడు కూడా వీడికి ఇంతే, కష్టపడకుండా అవ్వదు, ఫెయిల్ అయిపోతాను అనుకుంటూ ఉంటాడు అని ఆ దేవుడు కూడా మనల్ని పట్టించుకోవడం మానేస్తారు. ఈ పని వదిలేదే లేదు, 100% కష్టపడాలి, 100-200% దాకా కష్టపడాలి అని ఎప్పుడైతే డిసైడ్ అవుతావో పాజిటివ్ ఎనర్జీ మొత్తం నీ దగ్గరే ఉంటుంది. వీడు పాజిటివ్గా ఉన్నాడు అని నేచర్కి అర్థమయ్యి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు సక్సెస్ అయ్యేలాగా అది నీకు సపోర్ట్ చేస్తుంది. మీరు లైఫ్లో కనుక పాజిటివ్ థింకింగ్ని అలవాటు చేసుకున్నారనుకోండి, మెల్లగా మీ లైఫ్లో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతారు, మీరు సక్సెస్ అవుతారు. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి పిలిచారనుకోండి, మీరు ఆ పాజిటివ్ థింకింగ్ గురించి దాని మీద స్పీచ్ ఇస్తారు. పాజిటివ్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ లైఫ్ అండ్ గ్రోత్ ఇన్ లైఫ్. ఎందుకంటే మీరు పాజిటివ్ థింకింగ్తోనే అన్నీ సాధించారు కాబట్టి. మీరు మీ ఫ్రెండ్తో కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్ళారనుకోండి, ఏదైనా టూర్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనము ట్రైన్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్ తీసుకుంటాము. ఆ రూమ్ అనేది అక్కడ ఎక్కడ రూమ్స్ అనేది ఖాళీ ఉండదు. ఓన్లీ ఒక రూమ్ అనేది మీకు దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. కానీ ఆ రూమ్ మీకు నచ్చదు. ఆ రూమ్లో ఉండాలి అంటే మీకు ఇష్టం ఉండదు. కానీ అది తప్ప మీకు చాయిస్ అనేది లేదనమాట. బాలేదు కదా అనేసి ఆ రూమ్ కూడా వద్దు అని బయటకు వెళ్ళిపోతే ఆ రూమ్ కూడా మీకు బయట ఉండదన్నమాట. ఆ మాత్రం రూమ్ కూడా ఉండదు. సో ఇంకా ఆ రూమ్లోనే ఉండాల్సి వస్తుంది. మీరు మాత్రము ఆ రూమ్ బాగాలేదు అని ఆలోచిస్తూనే ఉంటారనమాట కూర్చొని. మీ ఫ్రెండ్ మాత్రం ప్రశాంతంగా ఉంటారు, నైట్ ప్రశాంతంగా నిద్రపోతారు. మీరు మాత్రం నిద్రపోలేరు. ఎందుకు అంటే మీరు మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు, నాకు ఈ రూమ్ నచ్చలేదు అని. అందుకే మీకు నైట్ అంతా అలా నిద్ర పట్టదనమాట. అదే మీ ఫ్రెండ్ అయితే మంచిగా పడుకుంటారు. ఎందుకంటే వీళ్ళు మైండ్ని, మనసుని నిద్రపోవడానికి ఇక్కడ నాకు బాగానే ఉంది అని ముందే రెడీ చేసుకుంటారనమాట. అందుకే అతను ప్రశాంతంగా పడుకోగలుగుతారు. మీరు నిద్ర పట్టకుండా అలానే కూర్చుండిపోతారు. మరి మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మీ మనసుని రెడీ చేసుకున్నారా? మరి మన మనసుని మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నామో అనేదే మ్యాటర్. ఎందుకంటే మనం ఎలా థింక్ చేస్తామో అలానే మనము అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఎలా ఊహించుకుంటామో, ఏది ఎక్కువగా ఆలోచిస్తుంటామో మనకి అదే నేచర్ అనేది జరిగేలా చేస్తుంది. ఈ విశ్వంలో ఒక శక్తి ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నేను ఈ పని చేయగలను, నేను ఇందులో సక్సెస్ అవుతాను, ఈ ప్రాజెక్ట్ నాకు వస్తుంది అని మీరు పదే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండటం వల్ల మనకి ఆ పని అనేది ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది.
కష్టపడి పని చేయండి. మీ సైడ్ నుంచి ఎంత కష్టమైతే పడగలరో, ఎంత కష్టపడి ఆ పని చేయగలరో అంత కష్టపడి పని చేయండి. 100%, 200% ఎంత కష్టపడగలరో, ఎంతైతే ఇవ్వగలరో అంతవరకు కష్టపడండి. అదే పాజిటివ్ థింకింగ్. మీకు రిజల్ట్ ఏదైనా కావచ్చు. నువ్వు చేసే దానిలో రిజల్ట్ ఏదైనా రావచ్చు. నువ్వు అనుకున్నంత రిజల్ట్ వచ్చినా రాకపోయినా దీంట్లో నేనేదో ఫాల్ట్ చేశాను, అది నెక్స్ట్ టైం సరి చూసుకోవాలి అని పాజిటివ్గా ఆలోచించి ఆ నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడి పని చేయండి. ఆ సక్సెస్ అనేది మీకే వస్తుంది. అసలు ఏమీ చేయకుండా ఉంటే రిజల్ట్స్ అనేవి రావు కదా, గొప్ప గొప్ప రిజల్ట్స్ అని అయితే రావు కదా. స్టార్ట్ చేసి మనం కష్టపడితేనే కదా, ఇప్పుడు కాకపోతే రేపటికైనా మనకి ఆ సక్సెస్ అనేది వస్తుంది. మనల్ని మన ఆలోచనలే నడిపిస్తూ ఉంటాయి. మనం ఇది చేయగలము అని ఆలోచిస్తూ ఉంటేనే మనం ఆ పని చేయగలుగుతాము. లేదు అనుకుంటే ఆ పని చేయలేకపోతాము. గట్టిగా అనుకొని మనం ఆ పని స్టార్ట్ చేసామనుకోండి, ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. మన ఆలోచనలే మనల్ని హెల్తీగా, అన్‌హెల్తీగా కూడా ఉండేలా చేస్తాయి. నెగెటివ్ థాట్స్‌ని పాజిటివ్ థాట్స్‌గా రీప్లేస్ చేసుకోవడంతోనే మనకంతా మంచి స్టార్ట్ అవుతుందండి. మన థాట్స్కి చాలా పవర్ ఉంటుంది. అది డైరెక్ట్గా మన బాడీపై ఎఫెక్ట్ చూపిస్తాయి కూడా. మనకి వచ్చే రోగాలకి థాట్స్కి సంబంధం ఉంటుంది. మనం మెంటల్లీ వీక్ అవ్వడం వల్లే మనకి సగం అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి. మనం పాజిటివ్ మైండ్తో పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, కష్టపడి పని చేసుకుంటూ పాజిటివ్గా ఉన్నామనుకోండి, మనకి ఎలాంటి సమస్య అనేది ఉండదు. ఈ పని నేను చేయగలను, కష్టపడి పని చేస్తాను అని పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఆ సక్సెస్ అనేది మీ దగ్గరికే వచ్చేస్తుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్